ఈ రిజర్వేషన్ అనేది మరి కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలన్నా లేకుంటే గరీబ్ వాళ్ళకి ఇవ్వాలన్నా అనేటువంటి దాని మీదనే ఐఏఎస్ల పిల్లలకు ఎందుకు ఇంక రిజర్వేషన్ అని ఇక్కడ కోర్టు ప్రశ్నిస్తుంది. ఈ రిజర్వేషన్ ఎంతకాలం ఉన్నా ఇంకెంత రిజర్వేషన్లు పెంచినా 42% అని కొట్లాడుతున్నాం. ఆ 42% పెంచినా కూడా మరి ఉన్నత వర్గాలకు సంబంధించిన పిల్లలకి ఆ రిజర్వేషన్ కొట్టకపోతే ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ల పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది జీవితకాలం అని చెప్పి వీళ్ళకి అవసరమా? ఈ కలెక్టర్ల పిల్లలకు ఐఏఎస్ల పిల్లలకు ఈ యొక్క రిజర్వేషన్లు అవసరమా అని ఇలా మరి సుప్రీంకోర్టు నేరుగా డైరెక్ట్ ప్రశ్నిస్తుంది. సామాజిక సాధికారత పేరిట అసలైన అర్హులకు తీరని అన్యాయం జరుగుతుంది. ఆందోళన చెందుతున్నారు వాస్తవమే. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు పాపం ఫలాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి పోతున్నాయి? ఉన్నోళ్ళక లేనోళ్ళక? ఇక్కడ చూస్తే మరి ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్ అని కొట్టకపోతే లేనోళ్ళ పరిస్థితి ఏందని ఇక్కడ మనం గమనించాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఈరోజు మనకి భారత్ శక్తిలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చూసినట్లయితే మరి కోటీశ్వర్లకే కోటానా, ఐఏఎస్ పిల్లలకు ఇంకెందుకు రిజర్వేషన్లు అనేటువంటి ఒక మెయిన్ హెడింగ్ తోటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. ఇది క్రిమిలేయర్కి సంబంధించినటువంటి వార్తను మరి ఈరోజు సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించినటువంటి వార్తను ఇక్కడ మనం చూడబోతున్నాము. అది ఏమంటుందంటే కోటీశ్వర్లకే కోటాన ఈ రిజర్వేషన్ అనేది మరి కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలన్నా లేకుంటే గరీబ్ వాళ్ళకి ఇవ్వాలన్నా అనేటువంటి దాని మీదనే కోర్టు ఇలా ప్రశ్నించినటువంటి వార్త చూస్తున్నాము. ఐఏఎస్ పిల్లలకు ఇంకెందుకు రిజర్వేషన్లు, ఐఏఎస్ల పిల్లలకు ఎందుకు ఇంక రిజర్వేషన్లు అని ఇక్కడ కోర్టు ప్రశ్నిస్తుంది. ఇది వాస్తవం. వాళ్ళు స్వచ్ఛందంగా ఐఏఎస్లు మా పిల్లలకు రిజర్వేషన్లు వద్దని వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకుంటేనే బెటర్. అంటే రాజ్యాంగ ప్రకారం ఏమో తీసేయడానికి లేదు, కానీ ఇక్కడ వాళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూడండి, ఇది ఓబీసీ క్రిమిలేయర్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అంటే ఈ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనేది ఇక్కడ వీళ్ళేమో నాన్ క్రిమిలేయర్స్ అంటే వీళ్ళు వెనుకబడ్డటువంటి వాళ్ళు, వీళ్ళేమో ఆర్థికంగా బలపడ్డటువంటి క్రిమిలేయర్స్ వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళకు ఉంచాలన్నా రిజర్వేషన్ వద్దా అంటే వీళ్ళకు ఉంటే ఏమైందంటే వీళ్ళకి దక్కనే దక్కదు. ఈ రిజర్వేషన్ ఎంతకాలం ఉన్నా ఇంకెంత రిజర్వేషన్లు పెంచినా 42% అని కొట్లాడుతున్నాం. ఆ 42% పెంచినా కూడా మరి ఉన్నత వర్గాలకు సంబంధించిన పిల్లలకి ఆ రిజర్వేషన్ కొట్టకపోతే ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ల పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది జీవితకాలం అని చెప్పి వీళ్ళకి అవసరమా? ఈ కలెక్టర్ల పిల్లలకు ఐఏఎస్ల పిల్లలకు ఈ యొక్క రిజర్వేషన్లు అవసరమా అని ఇలా మరి సుప్రీంకోర్టు నేరుగా డైరెక్ట్ ప్రశ్నిస్తుంది. మరి దీని మీద మరి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక్కడ సామాజిక అధికారిత పేరిట అసలైన అర్హులకు తీరని అన్యాయం, సామాజిక సాధికారత పేరిట అసలైన అర్హులకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇక్కడ రిజర్వేషన్లు అనేటివి మరి ఎందుకు ఇక్కడ మోసం జరుగుతుందంటే ఉన్నోళ్ళకే పోతున్నాయి రిజర్వేషన్లు. అంటే బీసీలే వాళ్ళు, ఓబీసీలే, కానీ అందులో వాళ్ళు ఆర్థికంగా బలపడ్డటువంటి ఫ్యామిలీలు ఐఏఎస్ ఐపీఎస్. మరి వీళ్ళకి అవసరమా ఇక్కడ? ఇది ప్రశ్న. క్రిమిలేయర్ దోపిడీపై సుప్రీంకోర్టు సంచలన ఘాటైన వ్యాఖ్యలు. ఈ క్రిమిలేయర్ పైన సుప్రీంకోర్టు ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. క్రిమిలేయర్ మినహాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన చెందుతున్నారు వాస్తవమే ఇది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు పాపం ఫలాలు ఎవరికి అందుతున్నాయి, ఎవరికి పోతున్నాయి? ఉన్నోళ్ళక లేనోళ్ళక? ఇక్కడ చూస్తే మరి ఉన్న వాళ్ళకే ఈ రిజర్వేషన్లను కొట్టకపోతే లేనోళ్ళ పరిస్థితి ఏందనేది ఇక్కడ మనం గమనించాలి. రిజర్వేషన్ల వ్యవస్థ లక్ష్యం నెరవేరాలంటే సమాజంలో సమతుల్యత సాధ్యం కావాలన్నా వెనుకబడిన తరగతుల్లోని ధనిక ఉన్నత వర్గాలను అంటే క్రిమిలేయర్ మినహాయించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రిమిలేయర్ అనేది ఏంటంటే ఈ యొక్క వెనుకబడ్డటువంటి తరగతులలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఎవరైతే రిజర్వేషన్లు పొంది పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటారంటే ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు. వాళ్ళు ఆర్థికంగా బలపడరు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్నా దానివల్ల మరి గరీబ్ వాళ్ళకు రాకుండా అవుతున్నాయి. కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడ సూటిగా ప్రశ్నించినటువంటి వార్తను చూస్తున్నాము. వీళ్ళు రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది సామాజికంగా ఆర్థికంగా ఉన్నత స్థానాలకు చేరుకున్న కుటుంబాలు వీళ్ళు
స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్లు పొందుకొని వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా డెవలప్ అయినటువంటి మరి ఉన్నటువంటి కుటుంబాలు మళ్ళీ వీళ్ళ పిల్లల కోసం కోటా ప్రయోజనాలను ఆశించడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరము మరి తెలిపినటువంటి చూస్తున్నాం. వీళ్ళు బాగా డెవలప్ అయిపోయింది, మరి వీళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని ఇక్కడ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి చూస్తున్నాం. తల్లిదండ్రులు ఇద్దరు IAS అధికారులుగా ఉండి సమాజంలో అత్యున్నత హోదా అనుభవిస్తున్నప్పుడు వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు అవసరం ఏముంది? ఇది ఇద్దరు భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు వాళ్ళు IASలు, మరి వాళ్ళు ఆర్థికంగా బలపడ్డరు, అన్ని అనుభవిస్తున్నప్పటికీ వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా వీళ్ళ పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. ఆలోచించేదేముందల్లా ఉన్నోడు లేనివాడు అని పెట్టండి ఇక్కడ. మరి ఇక రిజర్వేషన్లు ఎవరికి? లేనోనికే కదా రిజర్వేషన్లు. మరి లేనివాడు అని చెప్పి రిజర్వేషన్లు తీసుకొని డెవలప్ అయినాక ఉన్నోళ్ళుగా అయినాక వదులుకోవాలి కదా మరి స్వచ్ఛందంగా మాకొద్దని. మన దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఒక లీడరు మరి మన ఎల్బీనగర్కు సంబంధించినటువంటి వాళ్ళే, వాళ్ళు ఒకప్పుడు గరీబ్గా ఉన్నటువంటి వర్గము, వాళ్లకు వాళ్ళ తల్లికి పెన్షన్ వస్తుండే, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండే. వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా బలపడ్డ తర్వాత స్వచ్ఛందంగా ఆయనే పబ్లిక్గా నాకు మా తల్లి ఇప్పుడు ఆ స్థితి అవసరం లేదు, ఇది ఇంకొక బీదోళ్లకు ఈ పెన్షన్ అందుతుంది కాబట్టి మా తల్లికి అవసరం లేదు, మేము సాదుకుంటున్నాము, మేము ఆర్థికంగా బలపడ్డామని చెప్పి ఆ పెన్షన్ వదులుకున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దాంతోపాటు వైట్ రేషన్ కార్డు కూడా తీసేసుకున్నా ఆయన. నాకున్నటువంటి స్తోమత ప్రకారం ఒకప్పుడు నేను గరీబోన్ని, ఇప్పుడు నేను ధనికునిగా తయారైన సంపన్నవంతునిగా తయారైన కాబట్టి అన్ని రకాలుగా సమాజపరంగా నేను అభివృద్ధి చెందిన కాబట్టి నాకు వైట్ రేషన్ కార్డుతో పని లేదు, ఈ రేషన్ కార్డు ఇంకొక గరీబులకు అందుతుందని ఆయన స్వచ్ఛందంగా తల్లికి వచ్చే పెన్షన్ను వైట్ రేషన్ కార్డును రెండింటిని కూడా స్వచ్ఛందంగా ఆయన తీసేసుకున్నాడు. ఇది అవేర్నెస్. మరి IASలకు ఎందుకు లేదు, IPSలకు ఎందుకు లేదు? ఒక సాధారణ ఒక వ్యక్తి ఈ విధంగా మరి తీసేసుకుంటే IAS IPS రాజ్యాంగం చదివినటువంటి వ్యక్తులు మాత్రం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పటికైనా IAS IPSలో మీరంతా కూడా ఆలోచించి ఈ క్రిమిలేయర్ మీద వివరణ ఇస్తే బాగుంటుందని మరి ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ ఇది చూడండి, సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది వెనుకబడిన తరగతుల్లోని క్రిమిలేయర్కు రిజర్వేషన్లు మినహాయింపులను మరి సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్పై విచారణ సందర్భంగా మరి జస్టిస్ నాగరత్నం నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇలాగే ఒక వర్గం పదే ప్రయోజనాలు పొందుతూ పోతే అసలైన వెనుకబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇప్పుడు కలెక్టర్లు IAS లైన్లు వాళ్ళ పిల్లలకు వచ్చింది, మళ్ళీ వాళ్ళ పిల్లల్ని IASలు చేపిస్తారు, IAS IPSలు మళ్ళీ వాళ్ళ పిల్లలకు. అంటే ఇది మొత్తం కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది రిజర్వేషన్. ఇక మామూలు పరిస్థితి ఏంది, వానికి జీవితంలో కూడా రిజర్వేషన్లు రావు. మరి దీని మీద ఏం జరగడం ఉందో మనం చూద్దాం. మరి దీనికి సంబంధించినటువంటి వార్త ఇంకా ఇది క్రిమిలేయర్కి సంబంధించినటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. కోటీశ్వర్లకే కోటానా అనేటువంటి వార్త హెడింగ్ తోటి ఇక్కడ చూస్తున్నాము. వారికి న్యాయం జరగదు, ఈ ధోరణి కొనసాగితే రిజర్వేషన్ల వ్యవస్థ నుంచి మనం ఎప్పటికీ బయటపడలేమని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మరి జెన్యూన్ అనిపిస్తుంది ఒక రకంగా చూడాలంటే. మరి చిరంజీవి లాంటి మేధావులు ఈ BC రిజర్వేషన్ల మీద కొట్లాడుతున్నటువంటి మీరు చాలామంది ఇంటలెక్చువల్స్ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి చాలా దీని మీద అధ్యయనం చేస్తున్నటువంటి చిరంజీవులు గారు మాత్రము మరి దీని మీద ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఒక ఇంటర్వ్యూ ద్వారానో దేన్నో ఒక ద్వారా మరి వచ్చినటువంటి ఈ వార్తకు సంబంధించినటువంటి అందరికి కూడా అవేర్నెస్ రావడానికి మరి ఒక క్రిమిలేయర్ అంటే ఏంది, IAS IPS పిల్లలకు సార్ కూడా మరి ఒక కలెక్టర్ హోదా నుంచి వచ్చినటువంటి రిటైర్డ్ IAS కలెక్టరు చిరంజీవులు గారు దీని మీద కూడా మరి విశ్లేషణ చేస్తే అందరికి కూడా అర్థమవుతుంది. దీన్ని తీసేయాలన్నా ఉంచాలన్నా, మరి IAS చదివినంత మాత్రాన వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వచ్చి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందిన తర్వాత కూడా పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా? మరి ఆ రిజర్వేషన్లు అట్నే కంటిన్యూషన్ ఆ కుటుంబాలకు మళ్ళీ వాళ్ళ పిల్లలు IAS IPSలు మళ్ళీ వాళ్ళ పిల్లలు IAS IPSలు అయినప్పటికీ కూడా రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు. అంటే ఒక బలమైన వర్గంగా తయారైనటువంటి వాళ్ళు ఈ కింది స్థాయి వాళ్ళకి రాకుంటుంటుంది. కాబట్టి దీని మీద మరి పూర్తి విశ్లేషణ కావాలని మాత్రం ప్రజలు ఇక్కడ కోరుతున్నటువంటి చూడొచ్చు. ఇకపోతే ఇంద్రసాహని తీర్పు నేపథ్యం న్యాయపరమైన రక్షణలు. ఇది ఇంద్రసాహని తీర్పు అనేది ఒకటి ఉంది ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది ఇంద్రసాహని తీర్పు అంటే ఏంటంటే ఇక్కడ నేను చెప్తా క్లియర్గా. ఇది చిరంజీవి సార్ ప్రతిసారి చెప్తుండు పాపం. ఇప్పటికీ కొన్ని వందల వీడియోలు, వందల ఆర్టికల్స్ దీనికి సంబంధించినటువంటి మరి పేపర్లలో పుస్తకాలలో రాసినటువంటి చూస్తున్నాం. ఇంద్రసాహని
కేసు అంటే ఏ విధంగా ఉంది ఏంది తీర్పు అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 4, 16, 4 ప్రకారం సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు మరి రిజర్వేషన్ కల్పించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క మరి ఇంద్రసాహని తీర్పు నేపథ్యం. ఇంద్రసాహని తీర్పు అనేది ఏమొచ్చిందంటే న్యాయపరమైనటువంటి రక్షణలు అంటే ఇక్కడ ఏముంది, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 4, 16 ప్రకారము సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డటువంటి తరగతులకు రిజర్వేషన్లు కల్పించే అధికారము ప్రభుత్వానికి ఉంది. వెనుకబడ్డటువంటి వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్లు ఇచ్చేటువంటి హక్కు బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఇంద్రసానికి సంబంధించినటువంటి ఈ యొక్క నేపథ్యంలో చెప్పినటువంటి తీర్పుకు సంబంధించింది ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ రిజర్వేషన్లు శాశ్వతంగా అర్హులకు మాత్రమే అందాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గతంలోనే పలు కీలక తీర్పులను ఇచ్చింది. ఇది అర్హులైనటువంటి బీద వాళ్ళకే ఈ రిజర్వేషన్లు అందాలనేటువంటిది గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఇంద్రసాహని కేసు అంటే ఇది ఎప్పుడు, ఇది 1992. ఇంద్రసాహని కేసు అనేది ఎప్పుడు జరిగింది, 1992. ఇది చారిత్రాత్మకమైనటువంటి మండల్ కమిషన్ కేసు తీర్పులో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనము స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇది 1992. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మరి మండల్ కమిషన్ కేసు తీర్పులో 9 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇది ఏమి ఇచ్చారంటే ఇక్కడ వెనుకబడిన తరగతుల్లోని క్రిమిలేయర్ అంటే ఆర్థికంగా సామాజికంగా ఎదిగిన వారు. క్రిమిలేయర్స్ అంటే ఎవరు, ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి వారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఆర్థికంగా సామాజికంగా ఎదిగినటువంటి వారిని ఇక్కడ క్రిమిలేయర్గా మనము అర్థం చేసుకోవాలి. మరి రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పనిసరిగా మినహాయించాలని ఆదేశించింది. వీళ్ళకు రిజర్వేషన్ నుంచి తప్పిస్తే మంచిది అంటున్నారు. మరి ఇది మంచిదా కాదా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ప్రజలారా, మేధావులారా, మరి ఇంటలెక్చువల్స్, చాలా మేధావులు చాలామంది ఉన్నారు దీని మీద. మరీ ముఖ్యంగా చిరంజీవి సార్కి ఒకటే రిక్వెస్ట్, దీని మీద పూర్తి విశ్లేషణ మీరు ఎన్నోసార్లు చెప్పిండ్రు. ఇంద్రసానికి సంబంధించినటువంటి తీర్పును మరి మీరు ఇప్పటికి కూడా ఈ కోర్టు ఈ విధంగా మరి ప్రశ్నించింది కాబట్టి మీరు కూడా విశ్లేషణ ఇవ్వాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు క్లాస్ 1, క్లాస్ 2 అంటే ఐఏఎస్ ఐపీఎస్ వంటి సివిల్ సర్వెంట్ల పిల్లలను క్రిమిలేయర్లుగా పరిగణించాలని నాడు కోర్టు స్పష్టం చేసింది. క్రిమిలేయర్ అంటే ఎవరు, ఇక్కడ గ్రేడ్ 1 అంటే క్లాస్ 1, క్లాస్ 2. క్లాస్ 1 అంటే ఐఏఎస్, క్లాస్ 2 అంటే ఐపీఎస్. క్లాస్ 1, క్లాస్ 2 ఐఏఎస్ ఐపీఎస్. ఈ యొక్క వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉందో ఈ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్, వీళ్ళ పిల్లలను క్రిమిలేయర్లుగా పరిగణించాలని నాడు కోర్టు స్పష్టం చేసింది. ఇది మంచి పరిణామమా కాదా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి పూర్తి విశ్లేషణ మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి చాలాసార్లు చెప్పినటువంటి చిరంజీవి సారు మళ్ళీ దీని మీద కూడా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేస్తే ప్రతి ఒక్కరు కూడా మరి బీసీలల్లో ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళ పిల్లలకు అవసరమా లేదా అనేది కూడా మరి సారు కూడా ఒక ఐఏఎస్ రిటైర్డ్ కాబట్టి సారు మాటల్లోనే మనం ఏ విధంగా ఇవ్వబోతుందో దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు. ఒకే వెనుకబడిన తరగతిలో అత్యంత వెనుకబడిన వారు, బాగా అభివృద్ధి చెందిన వారు ఉన్నప్పుడు ఇద్దరిని ఒకేలా చూడడం రాజ్యాంగంలోని సమాన సూత్రానికి విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా ప్రజలారు? ఒకటి గమనించండి. ఒకే సామాజిక వర్గం, ఉదాహరణకు బీసీలో ఒక గౌడ్ కావచ్చు, ఒక పద్మశాలి కావచ్చు, ఒక యాదవ్ కావచ్చు. ఆ సామాజిక వర్గంలో వాళ్లకు అభివృద్ధి చెందిన వారైనప్పుడు ఇద్దరిని మరి ఒకరేమో అభివృద్ధి చెందిన అంటే వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకు రిజర్వేషన్ కొట్టుకొని ఆ కుటుంబం అన్ని రకాల సామాజికంగా ఆర్థికంగా బలపడ్డప్పుడు మరి ఇంకొకరికి ఏమీ లేనటువంటి వాళ్ళు బీసీలల్లో గౌడ్సులను, ముదిరాజులను, పద్మశాలను ఉన్నటువంటి వాళ్ళు ఈ గరీబులను ఈ ఐఏఎస్ ఐపీఎస్ కొట్టి ఆర్థికంగా బలపడ్డలను సమానంగా చూడొచ్చా? ఇది న్యాయమేనా? అంటే మన రాజ్యాంగబద్ధంగా మరి వెనుకబడ్డటువంటి వాళ్ళకనే ఇక్కడ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంద్రసాని కేసు సంబంధించినటువంటి తీర్పులో వెనుకబడ్డటువంటి వాళ్ళను ఇక్కడేమో మరి క్రిమిలేయర్ అంటే మరి ఇక్కడ 1, 2 కేటగిరీలుగా తీసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలకు ఈ క్రిమిలేయర్లుగా గుర్తించినప్పుడు వీళ్ళు ఆర్థికంగా బలపడ్డారు కాబట్టి వీళ్ళకి అవసరమా అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. చూడండి,
రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది ఒక తరం సామాజిక ఆర్థిక సాధికారత సాధించిన తర్వాత తమ తర్వాత తరానికి అదే రిజర్వేషన్లు అవసరమా లేదా అనే విషయాన్ని ఆయా కుటుంబాలు స్వచ్ఛందంగా ఇక్కడ చూడండి ప్రజలారా, ఇక్కడ ఒక ఐఏఎస్, ఇద్దరు భార్యాభర్తలు ఐఏఎస్లు, కలెక్టర్లు అనుకుందాం, ఇంకేదో పెద్ద హోదాలో ఉన్నారు. వాళ్ళు ఆర్థికంగా బలపడ్డరు, సామాజికంగా బలపడ్డరు, ఆ రిజర్వేషన్లు పొంది తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా కావాలంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా ఐఏఎస్ ఐపీఎస్లే రిజర్వేషన్లు. ఇది ఎంతవరకు న్యాయమో స్వచ్ఛందంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా బలపడ్డటువంటి వాళ్ళే వాళ్ళే ఆలోచించుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి వార్త. ఇక ఇక్కడ పోతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం చెప్తుందంటే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు ధర్మాసనము సివిల్ సర్వెంట్ల పిల్లలకు కోటా ఎందుకు వద్దు. సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, సివిల్ సర్వెంట్లు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఈ రెండు కేటగిరీలకు సంబంధించినటువంటి పిల్లలకు రిజర్వేషన్ కోటా ఎందుకు అని అడుగుతున్నారు. శాస్త్రీయ సామాజిక ఆధారాలు, సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనాలు, వివిధ కమిషన్ల నివేదికల ప్రకారము సివిల్ సర్వెంట్లు అంటే ఐఏఎస్ ఐపీఎస్ తదితర పిల్లలకు రిజర్వేషన్లు కల్పించకపోవడానికి బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు వద్దని చెప్తున్నారంటే దీంట్లో శాస్త్రీయ దృక్పథం ఉంది, ఎన్నో విశ్లేషణలు ఉన్నాయి. ఏమున్నాయి ఇంట్లో విశ్లేషణలు? సింపుల్ కనబడుతుంది. ఒక భార్యాభర్తలు ఐఏఎస్ ఐపీఎస్లు అయినప్పుడు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి చెందుంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఎందుకు ఇవ్వాలి అంటే వంశపారపర్యంగా అట్నే వాళ్ళు ఇచ్చుకుంటూ పోతే మామూలు పరిస్థితి ఏంది, ఒకే తరగతికి చెందినటువంటి కుటుంబం దాంట్లో వీళ్ళు ఎప్పుడు వెనుకబడిపోతూనే ఉంటారు, దాంట్లో వీళ్ళు ఎప్పుడు ముందంజలనే ఉంటుంటారు. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశము. దీని మీద క్లియరెన్స్ కూడా మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సామాజిక మూలధనం, ఐఏఎస్ అధికారుల పిల్లలు దేశంలోనే అత్యుత్తమ పాఠశాలలు, వసతులు, విద్యా వాతావరణంలో పెరుగుతారు. ఇక చూడండి వీళ్ళను క్రిమిలేయర్లుగా ఎందుకు గుర్తిస్తుందంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలు దాదాపుగా దేశంలోనే అత్యుత్తమ పాఠశాలలు అంటే ఒక ఐఏఎస్ కలెక్టర్ అంటే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ చదివిస్తాడా? చదివిపోయారు. ఒక టాప్ స్కూల్ కాలేజ్ కానీ టాప్, లేదంటే ఇతర దేశాలలో అంటే వాళ్ళు బీసీలే ఓబీసీలే. కానీ ఇలా రిజర్వేషన్ ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయినాక వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా బలపడి వాళ్ళ పిల్లల్ని ఒక అత్యుత్తమ పాఠశాలల్లో మంచి వసతులు ఉన్నటువంటి విద్యా వాతావరణంలో పెరుగుతారు వాళ్ళు. వీళ్ళకి రిజర్వేషన్లు అవసరమా? వీళ్ళతోటి మన పిల్లలు పోటీ పడతారా? ఇక్కడ గమనించాల్సింది ఇదే. వీళ్ళని క్రిమిలేయర్ కింద ఎందుకు తీసుకుంటుంది కోర్టు, ఎందుకు వద్దని చెప్తుందంటే వీళ్ళకు ఉన్నతమైనటువంటి చదువులు, ఉన్నతమైనటువంటి విద్యా అవకాశాలు పొంది మళ్ళా కింది స్థాయిలకు సమానంగా మేమంతొక్కటే, మాకు రిజర్వేషన్లు కావాలి. ఇది ఎంతవరకు కరెక్టో చిరంజీవి సార్ చెప్పాలి. దీని మీద చూద్దాం, సార్ ఏమో దీని మీద క్లియర్ ఇస్తారో చూడాలి. వీరికి సమాజంలో అపారమైన గౌరవం ఉంటుంది, నెట్వర్కింగ్ లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని లేదా నిరుపేద వెనుకబడిన తరగతుల పిల్లలతో వీరికి ఏమాత్రం పోలిక ఉండదు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ల పిల్లలకి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి పోలిక ఉండదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఇకపోతే ఇక్కడ వనరుల గుత్తాధిపత్యం, ఒకే వర్గంలో ధనిక విద్యావంతులైన కుటుంబాల పిల్లలే పదే పదే రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్ ఐపీఎస్ లేదా వైద్య సాంకేతిక సీట్లను సాధిస్తుంటే ఒక వర్గం, ఒక సామాజిక వర్గంలో విద్యావంతులైనటువంటి కుటుంబాల పిల్లలే ఎప్పటికీ వాళ్ళే రిజర్వేషన్ల ద్వారా ఐఏఎస్ ఐపీఎస్లు అవుతున్నారు. మామూలు ఈ సీట్లను సాధిస్తుంటే అదే వర్గంలో నిరుపేదలు అట్టడుగున ఉన్నవారు పోటీ పడలేకపోతున్నారు. ఎందుకు పోటీ పడలేకపోతుందంటే వీళ్ళు అత్యున్నతమైనటువంటి ఒక పేరు కలిగినటువంటి మంచి స్కూలు కాలేజీలలో చదివించి వాళ్ళని టెక్నికల్గా బాగా ట్రైనప్ చేసేటువంటి డబ్బు హోదా అన్నీ ఉంటాయి కాబట్టి సామాజికంగా ఆర్థికంగా బలపడి ఉన్నారు. వాళ్ళు ర్యాంకులన్నీ కొట్టుకొని వాళ్ళే రిజర్వేషన్లు పొందుతున్నారు. కాబట్టి ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మామూలు వ్యక్తులకు ఇది సాధ్యమా? ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇది. వీళ్ళతో వీళ్ళు పోటీ పడతారా? పోటీ పడలేరు. ఒక కలెక్టర్ కొడుకుతోటి ఒక సాధారణ రైతు కొడుకు పోటీ పడగలడా? అది ఎంతమందికి సాధ్యం? వీళ్ళకి రిజర్వేషన్లు అవసరమా అని అడుగుతున్నారు. అందుకనే సమాజంలో అసమానతలు తొలగించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం.
అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అంటే ఉన్నోడు లేనోడు, ధనికుడు గరీబోడు, వీళ్ళ మధ్యన వ్యత్యాసాన్ని తొలగించేదే ఈ రిజర్వేషన్ తొలగించేటువంటి కార్యక్రమం. అంటే ఉన్నోడు ఉన్నోడిగానే ఉండాలి, ఎప్పటికీ లేనోడు లేనోడిగానే ఉండాలా? ఇక్కడ కొట్లాడాల్సింది 42%, 32%, ఇవన్నీ ఒక పార్టు. కానీ ఇక్కడ ఉన్నోడు లేనోడు, ఇది మనకు కావాల్సిన సబ్జెక్ట్. ఇక్కడ టైటిల్ ఉన్నోడు లేనోడు, ఒకే సామాజిక వర్గంలో ఉన్నవాడు లేనివాడు అనేది ఏర్పాటైతే ఈ లేనోనికి అవకాశం వచ్చే పరిస్థితి ఉంది. లేకుంటే ఇద్దరు ఒకటే అంటే నేను అదే కులం కదా, నువ్వు అదే కులం కదా, నేను అదే సామాజిక వర్గం, నువ్వు అదే సామాజిక వర్గం, నాకెందుకు రాదు రిజర్వేషన్ అంటే నువ్వు ఆల్రెడీ సమాజ పరంగా ఆర్థికంగా నువ్వు అన్ని వసతులు అన్ని అవకాశాలు తీసుకొని అభివృద్ధి చెందినవు, నీకెందుకు మరి? నువ్వు ఎప్పటికి తీసుకుంటా పోతే ఇట్లనే వంశపారంపర్యంగా ఈ కుటుంబాలు మొత్తం వాళ్ళ పిల్లలంతా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, మొత్తం ఐఏఎస్ కేటగిరీలో వెళ్ళిపోయేటువంటి అత్యున్నత చదువులు చదివినటువంటి మీకే మరి గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏందని ఇక్కడ కోర్టు ప్రశ్నిస్తుంది. ఇంతవరకు మనకు సోయలేదేమో, మన దాంట్లో మనకు స్వచ్ఛందంగా ఒప్పుకోవాలి. ఎవరైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్నటువంటి బాగా ఆర్థికంగా సామాజికంగా బలపడ్డటువంటి వాళ్ళు ముందుకొచ్చి మాకొద్దు రిజర్వేషన్లు, మా పిల్లలకు చదివించుకునే స్తోమత మాకొద్ది, వాళ్ళు మంచి ర్యాంకులతో వెళ్ళిపోతారు తప్ప ఈ అనగారినటువంటి ప్రజలు మాలాగా కింది స్థాయి ఉన్నటువంటి మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, కాకపోతే ఇలా బలపడ్డాము, కానీ ఈ రిజర్వేషన్లు మాకొద్దని స్వచ్ఛందంగా ఒప్పుకోండి. ఇలా ఏమున్నది ఆలోచించేది? ఒక కుటుంబం ఉన్నత స్థాయికి చేరిన తర్వాత వారి సామాజిక వెనుకబాటుతనం పూర్తిగా తొలగిపోనుంది. అంటే ఒక భార్యాభర్తలు ఐఏఎస్లు అయిన తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ ఒక ఉన్నత కుటుంబం అవుతుంది. వాళ్ళిద్దరు కూడా ఉన్నత కుటుంబం, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఏమవుతారు? ఉన్నత కుటుంబంలోని పిల్లలు, వాళ్ళ ఉన్నత చదువులు, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా కాస్ట్లీగా ఉంటాయి. మరి అప్పుడు వదులుకోవాలి కదా, మళ్ళా రిజర్వేషన్ ఏంది అని ఇక్కడ ఈ చర్చ అయితే మరి కోర్టు ప్రశ్నించినటువంటి చూస్తున్నాం. సమాజంలో అసమానత తొలగించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం. ఒక కుటుంబం ఉన్నత స్థాయికి చేరిన తర్వాత వారి సామాజిక వెనుకబాటుతనం పూర్తిగా తొలగిపోతుంది. అందువల్ల అక్కడ సమతుల్యత, బ్యాలెన్స్ పాటించాలని కోర్టు గుర్తు చేసింది. ఇది ఒక మంచి పరిణామం అని అయితే నేను భావిస్తున్నా. ఇక్కడ ఒకే సామాజిక వర్గమా లేకుంటే ఒకే తెగ, ఇది కాదు. ఇక్కడ అభివృద్ధి చెందినోడు, అభివృద్ధి చెందాల్సినోడు, అభివృద్ధి నోచుకోనోడు, అభివృద్ధి చెందినవాడు, ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. కాబట్టి వీళ్ళు స్వచ్ఛందంగా ఈ యొక్క ఐఏఎస్, ఐపీఎస్లు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రిజర్వేషన్లు మాకు అవసరం లేదనేటువంటిది తేల్చి చెప్తే ఈ గరీబ్ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ల ఫలాలు ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది. బ్యాలెన్స్ అయిపోతాం. వ్యవస్థ మారాలి, ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఇది ఇక్కడ ఎవరినో ఉద్దేశించో, ఎవరినో కించపరిచో, ఎవరినో బలవంతంగా మరి ఇట్లా పెట్టి బెదిరించేటువంటిది కాదు. ఎవరికి వారు అంటే ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే మనం బాగున్నాం, మన పక్కనోడు కూడా బాగుండాలి. మన కులపోడు, నేను ఈ కులంలో పుట్టినందుకు నాకు ఒక రిజర్వేషన్ వచ్చి ఒక అవకాశం వచ్చి నేను బాగా చదువుకొని నేను బాగా ఆర్థికంగా బలపడ్డ సామాజికంగా నా పక్కనోడు కూడా నా అంత రావాలని స్వచ్ఛందంగా మీరు ఆలోచించుకోవాలి. అప్పుడే ఈ ఉన్నోడు సమానంగా లేనివాడు ఉన్నోనికి సమానంగా కావాలంటే ఈ ఉన్నోడు ఎప్పుడు ఉన్నోనిగా పోకుండా దాన్ని మరి లేనోడిని పైకి లేపడానికి చేయాల్సినటువంటి సహకారం ఏంటంటే మీరు స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవాలి. అంతే. మీ స్థాయికి వీళ్ళు ఈక్వల్, బ్యాలెన్స్, సమానం, ఒకటే వర్గం, ఒకటే సామాజిక వర్గం. కానీ ఇక్కడ వీడు అనగారినటువంటి మరి కింది స్థాయిలో ఉన్నాడు, మీరు అభివృద్ధి చెందిండ్రు, మీకు బ్యాలెన్స్గా రావాలి ఒక వర్గం అంటే అల్టిమేట్గా మీరు వదులుకోవాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీరే ఆలోచించుకోవాలి, ఎవరు ఫోర్స్ లేదు. స్వచ్ఛందంగా మీకు భారత ఈ యొక్క డెమోక్రటిక్ మీద, భారత రాజ్యాంగం మీద, మీరు చదివినటువంటి భారత రాజ్యాంగం మీద, ఈ పరిపాలన మీద మీకు ఉన్నటువంటి అవగాహన, మరి మీరు మామూలు విజ్ఞానవంతులు కాదు, ఒక ఐఏఎస్లు అయిందంటే అది ఆషామాషి కాదు. ఈ దేశాన్ని, ప్రజలను, వ్యవస్థను, ఆర్థికాన్ని, రాజ్యాంగాన్ని మొత్తం అవపోసన పట్టిన తర్వాతనే మీరు ఆ స్టేజ్కి చేరుకుంటారు. కాబట్టి మీకు ఎవరో మాలాంటి వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు మీరు సమాజం మీద ఒక రెస్పెక్టు, సమాజం మీద ఒక అవగాహన, మరి కింది స్థాయి వాళ్ళు ఏంది, పై స్థాయి వాళ్ళు ఏంది, ఒకే సామాజిక వర్గంలో ఇన్ని విభేదాలు ఎందుకున్నాయి, ఎందుకు బ్యాలెన్స్డ్గా లేవు, ఈ బ్యాలెన్స్ చేయాలంటే మేమేం చేయాలనేటువంటిది మీరు ఆలోచించుకొని చేయమని ఇక్కడ చెప్తున్నారు.
ప్రభుత్వాలు క్రిమిలేయర్ పరిమితులను విధిస్తూ జీవోలు జారీ చేసిన వాటిని సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించడం సరికాదు. ఇది చాలా దారుణం. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు సామాజికంగా ఆర్థికంగా బలపడ్డటువంటి వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మాకెందుకు రిజర్వేషన్ రాదు మా పిల్లలకు, మేము సామాజిక వర్గం కదా, మాకు రాజ్యాంగబద్ధంగా వస్తుంది కదా. రాజ్యాంగబద్ధంగా వచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క ఇంద్రసాని కేసు ఏం చెప్పింది? మరి ఇక్కడ వెనుకబడ్డటువంటి వాళ్ళు, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళకి కాదు ఇక్కడ రిజర్వేషన్లు ఫలాలు అందాల్సింది రాజ్యాంగబద్ధంగా. ఒకసారి చదవండి. మళ్ళా ఇంత స్వార్థం అవసరం లేదు ఇక్కడ. ఎవరు చెప్పాల్సిన పని లేదు మీకు. ఇది చూడండి. ప్రభుత్వాలు క్రిమిలేయర్ పరిమితులను విధిస్తూ జీవోలు జారీ చేసిన వాటిని సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు చెప్పాలనా? మనం స్వచ్ఛందంగా చెప్పుకోలేమా? దేశంలో రిజర్వేషన్ల ఫలాలు నిజమైన అర్హులకు నిరుపేదలకు చేరాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ హక్కులను వదులుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఇది ఒక మంచి మాట, అందరూ రిసీవ్ చేసుకోండి. దయచేసి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే సామాజికంగా మీరు నిరుపేదలుగా ఉండి ఇలా మరి ఉన్నత వర్గంగా తయారైన తర్వాత నిజమైన అర్హులకు పేదలకు చేరాలంటే ఈ రిజర్వేషన్లు ఈ దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ హక్కులను వదులుకునేందుకు సిద్ధంగా లేరు. కోర్టుకు వెళ్తుండ్రు, ఇక్కడ కోర్టుకు పోతున్నట్టు. స్వచ్ఛందంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో రిజర్వేషన్ల ఫలాలు నిజమైన అర్హులకు దక్కాలి అంటే మీరు ఇట్లా కోర్టులకు పోయి పిటిషన్ లేసుడు కాదు, స్వచ్ఛందంగా వదులుకోండి. మీరు చరిత్రలో నిలబడిపోతారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీరే ఒప్పుకుంటేనేమో మీకు గౌరవం ఉంటుంది ఈ సమాజంలో. ఎందుకంటే మన పక్కన మన సామాజిక వర్గానికి మీరు చేయి అందించినట్టు అవుతుంది, వాని పైకి లేపినట్టు అవుతుంది. మీరు ఒప్పుకోకపోతే వాని కిందికి దొక్కినట్టు అవుతుంది. అంటే మన సామాజిక వర్గాన్ని మనమే తొక్కుకుంటున్నాము, మనమే కిందికి దొక్కుకుంటున్నాం పాతాళానికి. వాడిని లేపాలంటే ఇలా కోర్టులు చెప్తున్నాయి, లేపుకోండి మీ వాడిని మీరు లేపుకోండి అని చెప్తున్నారు. మనం లేపం, తొక్కుడే మన పని, తొక్కుకుంటూ రావడమే. ఇది పరిస్థితి. నిరుపేదలకు చేరాలంటే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తమ హక్కులను వదులుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారినాయి. ఇది సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్లో న్యాయం, ధర్మం ఉంది, సత్యం కూడా ఉంది. ఇక్కడ ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, మరి వాళ్ళు ఈ దేశంలో నిజమైనటువంటి గరీబులకు రిజర్వేషన్ ఫలాలు అందాలి అంటే ఈ సామాజికంగా ఆర్థికంగా బలపడ్డటువంటి సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకుంటే తప్ప నీ జాతి, నీ వాళ్లకు, నీ సామాజిక వర్గము అభివృద్ధి చెందాలంటే అది మీ చేతులలోనే ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్తుంది. కోర్టులలో కేసులు వేసుకోకండి, ఇక చాలు. మీరు అభివృద్ధి చెందిన తర్వాత మీకు అవసరం లేదని ఇక్కడ కోర్టు తేల్చి చెప్తుంది. కానీ దీని మీద మరి ఇక్కడ ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏంది ఉన్నాయి మనకు తెలియనటువంటి మరి కోర్టు ఈ విధంగా చెప్పింది. మరి మన పక్షాన మనకు చెప్పాల్సినటువంటి ఇంటలెక్చువల్స్ మాత్రం ఖచ్చితంగా దీని మీద మరి ప్రజలకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఇలాంటి ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలతోటి మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. మరి ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఇది చాలా ముఖ్యమైన వీడియో. ఇది సుప్రీంకోర్టు సూటిగా అడిగినటువంటి ప్రశ్న, క్రిమిలేయర్కి సంబంధించినటువంటి అంశం. ఇది ఒక్కసారి చెప్తే ఒక్కసారి వింటే అర్థమయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది చాలా ఎన్నోసార్లు మనం వింటే తప్ప ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, క్రిమిలేయర్ అంటే ఏంది, ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించినటువంటి ఆర్థికంగా సామాజికంగా బలపడ్డటువంటి కుటుంబాలు వీటిని వదులుకుంటే మీ తోటి సామాజిక వర్గం కూడా మరి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాలు ఇందులో చాలా మిళితమై ఉన్నాయి. కాబట్టి దీన్ని తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూస్తారని, ఈ వీడియో నచ్చినట్లయితే దీని మీద మీ కామెంట్ను కూడా తెలియజేస్తూ మరి దీన్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ కొట్టి వీడియోను చూస్తారని కోరుకుంటూ మరి ఒక గ్లోబల్ 360 టీవీని మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నమస్తే, సెలవు.